హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మీకు మా ఛానల్లో వీడియోస్ చూపించడానికి గల ముఖ్య ఉద్దేశం, మనం ఈరోజు డబ్బు ఉందని విర్రవీగితే రేపన్న రోజు డబ్బు లేని రోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఏదో వయసులో ఉన్నామని చెప్పి మనకి నచ్చినట్టు మాట్లాడి మనకి నచ్చినట్టు చేస్తే ఒక వయసు వచ్చాక మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీకు మేము చూపించడానికి, ఆ వేరియేషన్ మీకు చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. ఏదో లైక్స్ కోసం, షేర్స్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం మాత్రం కానే కాదు. ఎందుకంటే ఒక హోమ్ నడుపుతున్నప్పుడు మాకు వారి ప్రతి ఒక్క భావం మాకు అర్థమవుతుంది, వారు పడే ఆవేదన మాకు అర్థమవుతుంది. పిల్లలు చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన్నే మేము చూపిస్తున్నాము. ఈయన ఒక బ్యాంక్లో వర్క్ చేసేవారు, రిటైర్ అయిపోయారు. కానీ ఈయన నోరు తెరిస్తే అన్ని బూతులే మాట్లాడతారు. ఎక్కడో రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. కానీ ఇక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే, ఈయన మాట తీరు కానీ ఏది బాలేదు. అంటే మేము ఇప్పుడు ఒక హోమ్కి వచ్చాక ఇలా చెప్పడం అంటే మేము ఎందుకు చెప్తున్నాము అంటే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వయసుకు వచ్చాక వారు మన మాటే వినాలి, మేము నచ్చినట్లు మాట్లాడాలి, మేము నచ్చినట్లు చేసినా వాళ్ళు వినాలి, వాళ్ళు మా చేతుల్లో నుంచి జారిపోకూడదు అని చెప్పి కొన్ని దుర్భాషలు ఆడడం వల్ల వారు తమ ఉంటున్న నివాసాన్ని కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. అందరు పిల్లలు చెడ్డవారైతే కానే కాదండి. మీలా ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని మేము చేరదీయడానికి రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ సిద్ధంగా ఉంది. మీకు మా వీడియోస్ చూపించడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా సగం ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే కొంతమంది పిల్లలు చూడక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేమున్నాము అని చెప్తుంది రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్. తప్పకుండా మీ అందరికీ సాయం చేయడమే రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.